హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనం అయితే మోటో G67 పవర్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఫోన్ అయితే ఇప్పుడే లాంచ్ అయితే చేసారు మరి మోటో వాళ్ళైతే. ఆ ఫోన్ లో అయితే మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఫోన్ అయితే ఎట్లున్నది ఏందని మనం అయితే చూద్దాం. మరి ఫోన్ అయితే మనం తీసుకోవచ్చా తీసుకోరాదా, ప్లస్ పాయింట్స్ ఏంది మైనస్ పాయింట్స్ ఏంది అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ మీరైతే ఈ ఫోన్ అయితే కొందాం అనుకుంటే ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరైతే ఫోన్ తీసుకోవాలా వద్దా, మరి ఫోన్ ఎట్లున్నది ఏందని మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడడం అయితే మర్చిపోకండి. మరి వీడియోని అయితే ఇక్కడైతే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మరి ఫోన్ బాక్స్ మోటో G67 పవర్ ఫోన్ బాక్స్ అయితే ఇదే. మరి మోటోని అయితే చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేస్తుంది మధ్యలో. మరి ఒక మంత్లో 2-3 ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేస్తుంది మోటోని అయితే. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది మనకు ఫోన్ అయితే. బాక్స్లోనే మనకైతే ఛార్జింగ్ అయితే ఇస్తారు. డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మోటో ఫోన్స్ డిజైన్ అయితే. కానీ అయితే మనకి యూ షేప్లోనే అయితే ఇచ్చిళ్ళు. కెమెరా కానీ అయితే బాగున్నది. మరి అదైతే 8GB 128GB వేరియంట్ అయితే 15,000 అయితే ఉన్నది. మరి ప్యాంటోన్ పార్ట్నర్షిప్ ఉన్నది కాబట్టి వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే కలర్స్ కానీ డిజైన్ కానీ బెస్ట్ ఉంటుంది మనకి. ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే గొర్రెల 7 ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు ఫ్రంట్ అయితే. ఇంకా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది మనకు ఫోన్లోనైతే. కింద పడిన ఏం కాదు ఫోన్కి అయితే. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చిళ్ళు మనకి. ఇంకా మైక్ ఫోన్ ఉన్నది, యూఎస్బీ ఉన్నది, స్పీకర్ రీల్ ఉన్నది. పవర్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ లెక్క కూడా యాక్ట్ అయితే అవుతుంది. ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా ఇచ్చిళ్ళు మనకి. ఇటు సైడ్కి అయితే పవర్ బటన్ పక్కకి మీదనైతే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉన్నది. ఇంకా డాల్మీ అడ్వాన్స్ బ్యాచింగ్ కూడా ఉన్నది మనకి. సిమ్ ట్రే ఉన్నది. సిమ్ ట్రే అయితే హైబ్రిడ్ అయితే కాదు. ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 290 గ్రామ్స్ వెయిట్ అయితే ఉన్నది ఫోన్ అయితే. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే అయితే 6.7 ఇంచెస్ FHD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది. డిస్ప్లేలో బెజల్స్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. కిందనైతే చాలా ఇచ్చిళ్ళు. బెజల్ అయితే కొంచెం తక్కువ ఇస్తే బాగుంది. మరి బెజల్స్ అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే డీసెంట్ అయితే ఉన్నది. మరి వివింగ్ ఆగిల్స్ కూడా మనకి డీసెంట్ అయితే ఉన్నాయి. మరి అంతా కాకపోతే అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫుల్ HD డిస్ప్లే కాబట్టి మీరైతే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అట్లా మీరైతే ఫుల్ HDలో అయితే అన్ని అయితే చూసుకోవచ్చు. మరి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకైతే. డిస్ప్లే క్వాలిటీ బాగున్నది, గుడ్ అని చెప్పుకోవచ్చు. SGOSI ప్రొటెక్షన్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే. దానివల్ల కొంచెం మన కళ్ళకైతే ఎఫెక్ట్ పడకుండా ఆ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు మనకి. డిస్ప్లే కలర్ బూస్ట్ అయితే ఉన్నది. అది ఆన్ చేసుకుంటే మీకు అయితే కలర్స్ అయితే కొంచెం బూస్ట్ అయితే. మరి స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ ఇది. ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ప్రొసెసర్ నుంచి అయితే. దీంట్లో యాంటీడో స్కోర్ అయితే 8 lakhs ప్లస్ అయితే వచ్చింది. మరి 8GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే ఉన్నది. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చి మనకి. 7000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. బాక్స్లో అయితే మనకి 33W ఛార్జర్ అయితే ఇస్తారు. కానీ ఫోన్ అయితే మనకి 30W వరకే ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. BGM అయితే స్మూత్ ప్లస్ 60 FPS అయితే మీరైతే గేమ్ ప్లే అయితే FPS మీటర్ కూడా ఇచ్చారు. మీరు అయితే FPS ఎంత వస్తుందో కూడా చూసుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మోటో ఫోన్స్లలో అంత మంచిగా ఉండదు. ఓకే, ఆడుకోవచ్చు టైం పాస్ అట్లా. మరి ఎక్స్ట్రీమ్లో ఆడాలంటే మీరు అయితే ఆడలేదు. మరి గేమ్స్ అయితే డే టు డే లైఫ్లో కూడా మీరు అయితే ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా OS UI గురించి అయితే మాట్లాడుకుందాం. మరి యూఐలోనైతే మనకి బ్లోట్వేర్ అయితే యాడ్ అయితే చేస్తారు మోటో వాళ్ళు అయితే. మొత్తం ఫోన్ అయితే హలో UI మీద రన్ అవుతుంది. 115 ఇస్తారు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి ఫోన్లోనైతే. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తారు. ఇంకా మల్టీమీడియా గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే మనకి దీంట్లో డాల్మీ అట్మాస్ సపోర్ట్ ఉన్నది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా డిస్ప్లే కలర్ బూస్టర్ ఆన్ చేసుకుంటే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. L1 సపోర్ట్ కూడా ఉన్నది. అంటే మీరు HD క్వాలిటీలో ఏదంటే చూసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో. ఇంకా సెన్సార్స్ అయితే అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. కనెక్టివిటీ అయితే మనకి 11 5G బ్యాండ్స్, డ్యూయల్ 4G అయితే ఉన్నది. Wi-Fi 6, బ్లూటూత్ 5.1 అయితే ఉన్నది. కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి కెమెరాస్ అయితే బాగుంటాయి మన మోటో ఫోన్స్లలో. 50 MP మేడ్ కెమెరా ఇచ్చిళ్ళు. సోనీ LYT 600 సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా 3-in-1 సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. అదైతే మనకి ఫోటో తీసేటప్పుడు అయితే కొంచెం యూజ్ అయితే అవుతుంది. ఫ్రంట్ అయితే మనకి 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కెమెరా అయితే బాగున్నది. మరి బ్యాక్ సైడ్ కెమెరా, మెయిన్ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఫోటోస్ అయితే అన్ని కండిషన్లో అయితే మేమైతే తీసినాం. శాంపుల్స్ అయితే ఎట్లున్నాయో మీరు అయితే చూడండి. ఫ్రంట్ బ్యాక్ అయితే మీకు అయితే 4K క్వాలిటీ సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. మీరైతే అన్ని కెమెరాస్ తోటి 4K అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా ఫోటో ఎన్హాన్స్ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు. మీరైతే ఫోటో ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఎన్హాన్స్ కూడా చేయొచ్చు. అట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే గూగుల్ ఫోటోస్ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో అయితే దాంట్లో కూడా కొన్ని ఎడిట్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. IP64 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు మనకి. సర్టిఫికేషన్ అయితే USB 2.0 అయితే ఇచ్చిళ్ళు. ఇదేం ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి 3.0 అయితే ఇవ్వలే. ఇంకా బ్యాక్ సైడ్ మెయిన్ అయితే దీంట్లో అట్రాక్షన్ ఏంటంటే డిజైన్. మరి డిజైన్ కోసం అయితే ఫోన్ అయితే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మరి ఇంకా మనకి ఫోన్ అయితే 15,000కి అయితే లాంచ్ అయితే అవుతుంది. 8GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే. ఈ మోటో G67 పవర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏం నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టి చాలా కొంత సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.